వసంత పంచమి అంటే మాఘమాసంలోని శుద్ధ పంచమి రోజున జరుపుకునే ప్రముఖ పండుగ. దీనిని శ్రీ పంచమి, మదన పంచమి అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశం అంతటా ఎంతో విశేషంగా జరుపుకుంటారు. ఈ రోజున సరస్వతీ దేవిని ప్రధానంగా ఆరాధించాలి. ఆమెకు జ్ఞాన దేవత, విద్యలకు ఆధార దేవతగా భక్తులు పూజలు చేస్తారు. ఈ పండుగను వసంత ఋతువు ప్రారంభానికి సంకేతంగా నిర్వహిస్తారు. అందుకే దీనిని వసంతోత్సవం అని కూడా అంటారు. ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భక్తి ప్రచారం. సరస్వతీదేవి జ్ఞానానికి మూలం. పిల్లలలో విద్యాభిలాషను పెంపొందించడానికి ఈ రోజున ఆమెకు పుస్తకాలు, కళాలు అనగా పెన్నులు అమ్మవారి ఎదుట ఉంచి పూజిస్తారు. సంగీతం, నృత్యం, సాహిత్యానికి మూలదేవత సరస్వతీదేవి కనుక ఆమెకు నృత్య సంగీత ప్రదర్శనలతో అర్చనలు చేస్తారు. సరస్వతీదేవిని పూజించడం వల్ల జ్ఞాన ప్రాప్తి కలుగుతుంది. వాగ్బుద్ధి, సద్బుద్ధి, మేధశక్తి, ధారణ శక్తి, ప్రజ్ఞ వంటి గుణాలను ఆమె ఆశీర్వదిస్తుందని భక్తుల నమ్మకం. చిన్నపిల్లల విద్యారంభానికి ఈ పండుగ అత్యంత శుభదినంగా భావిస్తారు. ఈ రోజున రతీదేవి, మన్మథుడిని కూడా పూజించడం ఆనవాయితీ. వీరు ప్రేమకు సంకేతమైన దేవతలుగా ప్రసిద్ధి పొందారు. వీరి ఆరాధన ద్వారా వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు, అనురాగ భావనలు పెరుగుతాయని విశ్వసిస్తారు. ఈ రోజు పసుపు లేదా తెల్లని దుస్తులను ధరించాలి. ఈ రోజున సరస్వతీదేవికి క్షీరాన్నం, నెయ్యితో చేసిన వంటకాలు, నారికేలం, అరటి పండ్లు, చెరుకు వంటి నైవేద్యాలు సమర్పించాలి. ఈ రోజున తప్పకుండా సరస్వతి స్తోత్రాలు పఠించి అమ్మవారిని స్తుతించాలి. పూజ అనంతరం ప్రసాదాన్ని అందరికీ పంచాలి. తెల్లని పద్మంపై ఆసీనురాలైన సరస్వతీదేవి తన చేతుల్లో వీణ, పుస్తకం, జపమాలను ధరించి ఉంటారు. ఆమె అహింసామూర్తి కావడంతో ఆమె చేతిలో ఆయుధాలు ఉండవు. తెల్లని పువ్వులు, శ్వేత వస్త్రాలు, శ్రీగంధం వంటి వస్తువులను ఉపయోగించి అమ్మవారిని పూజించాలి. వ్యాస, వాల్మీకి, ఆదిశంకరులు సరస్వతీదేవిని ఆరాధించి వేదాలు, పురాణాలు రచించినట్లు విశ్వసిస్తారు. వసంత పంచమి రోజు సరస్వతి పూజ సమయంలో పఠించవలసిన శక్తివంతమైన శ్లోకం: సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర వర్ణిని నిత్యం పద్మాలయా దేవి సామం పాదు సరస్వతి. ఈ శ్లోకమే మనకు చదువు నేర్చుకునే మొదటి అడుగు. హిందూ ధర్మంలో చదువుకున్న వారు, చదువుకోని వారు అనే భేదం లేకుండా అందరికీ శ్రీ సరస్వతి ప్రార్థన కంటతా వస్తుంది. సకల విద్యలకు, కళలకు ఆదిదేవత సరస్వతీదేవి. ఆమె కటాక్షం పొందటానికి విద్యార్థులు, ఉద్యోగస్తులు, కళాకారులు ఎంతగానో ప్రయత్నిస్తారు. శ్వేతాంబరధారిని, వీణాపాణి అయిన అమ్మవారికి ప్రతి సంవత్సరం మాఘ శుక్ల పంచమి నాడు వసంత పంచమి జరుపుకుంటాం. ప్రకృతిలోను, ప్రజల్లోనూ వసంత కళ ప్రతిబింబిస్తుంది. దీనికి ప్రతీకగా యువతులు రంగురంగుల వస్త్రాలను ధరించి కృష్ణుని ఆరాధిస్తూ రాసనృత్యం చేస్తారు. కేవలం హిందూ ధర్మంలోనే కాక అనేక సాంప్రదాయాలలో వసంత పంచమిని జరుపుకుంటారు. వసంత మాసంలో వచ్చే పంచమి నాడు జరుపుకుంటాం కాబట్టి ఈ పండుగకు వసంత పంచమి అన్న పేరు వచ్చింది. వసంత పంచమికే సరస్వతి పంచమి, శ్రీ పంచమి అనే పేర్లు ఉన్నాయి. పంచమి నాడు సరస్వతి దేవిని అలంకరించి అమ్మవారిని, ఆమెకు ప్రతిరూపమైన పుస్తకాలను, పెన్నులను పూజించాలి. తెల్లని పాయసం, పెరుగన్నం నైవేద్యంగా సమర్పించాలి.